జగన్ వైసీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తపన పడుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని అంగీకరించకుండా ప్రభుత్వాన్నే తిరిగి విమర్శిస్తున్నారని అనిత మండిపడ్డారు. జగన్ పరామర్శ పేరుతో విధ్వంసం చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు తెలియజెప్పాలి. కాకపోతే ఒక మూర్ఖపు ఆలోచనలతో, ఒక క్రిమినల్ ఐడియాలజీతో ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్న పరామర్శలు అవనియండి, వాటెవర్ ఇట్ మే బి ఏదవనియండి, అవి పరామర్శల ప్రదర్శనల అర్థం కాక కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకలు నేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను. ఇలా కదా రేపొద్దున అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి. లడ్డూలోని కల్తీ నెయ్యి ఉపయోగించారు అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, దానికి సంబంధించి కాదు కూడదు అని చెప్పడానికి అక్కడ ఏదో ఒక ఫ్లెక్సీ ఒకటి పెడితే ఆ ఫ్లెక్సీ తీసేసేయటానికి ఇతను కావాలని వెళ్ళి గొడవ పెట్టుకొని ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారిని తిట్టి మళ్ళా తిరిగి అతను రిమాండ్కి వెళ్తే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి అంటే జరిగిందే మహాపాపం తిరుమల కొండ మీద. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ దించడానికి ఈయనెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సీఎం గారిని తిడితే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళా బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. ప్రజలకు తెలియాలి.